ఇస్తాను అవన్నీ ఫేక్ అండి. కావాలని ఏం చేయాలో తెలియక అలా మాట్లాడుతున్నాడండి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చేసింది. నేను ఏదో ఒక రిలీజ్ చేయకపోతే జనాలందరూ నన్ను తప్పుపడతారు. మళ్ళీ ఆ పాత సుబ్రహ్మణ్యం కేసు మళ్ళీ బయటకు వస్తే ఉన్న భాగవతాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నిన్న నేను మర్చిపోయిన విషయం ఏంటంటే సార్, మొన్న అడ్డతీగల మండలంలో 32 సంవత్సరాల మహిళ బాడీ ఒకటి దొరికిందండి. ఎక్కడ అడ్డతీగల మండలం కాలువ అండి, మడియర్ కాలువ అని ఒకటి ఉంటుందండి. ఓకే. అక్కడ 32 సంవత్సరాల మహిళ మృతదేహం దొరికిందండి. ఓకే. ఏ పాటకు ఆ పాట, కాళ్ళు వేరే ఉన్నాయండి, మొండెం వేరేగా ఉంది, తల వేరేగా ఉందండి. ఓ అది పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చిందండి. అయితే ఆ మహిళ ఎవరనేది ఇప్పుడు ఇంకా తెలియలేదండి. ఒకవేళ ఈ వీడియో గానీ ఆవిడ బయట పెడతానని గట్టిగా ఫోర్స్ చేస్తే ఈ అనంతబాబు బ్యాచ్ అనంతబాబు కలిసి ఆవిడ కానీ చంపేసి కాలువలు, మొన్న కాలువలు ఎక్కువ, మాకు వర్షాలు పడితే కాలువలు ఎక్కువ వస్తాయండి, అక్కడ కానీ పడిచేసారేమో అని మాకు డౌట్ గా ఉందండి. ఓ ఆ మహిళను చంపేసి ముక్కలు చేసి ఆడ పడేసారని డౌట్ గా ఉందండి. ఓ ఇది పెద్ద ఆ కాలువ ఆయన ఇంటికి గట్టిగా అయితే 15 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఓ ఆయన ఇంటికి దగ్గరలో ఆ కాలువ ఉంది. అవునండి. ఇప్పుడు ఇంతవరకు ఆ బాడీ ఎవరిదనే ట్రేస్ కాలా? ఇక్కడ అవ్వలేదండి. మరి మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఇట్లా ఎవరన్నా మిస్ అయ్యారనేది? స్టేషన్ లో మొన్న పేపర్కి వచ్చిందండి, మిస్సింగ్ కేసు అయి ఉంటదండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ కేసుని ఆ కోణంలో చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఆ వీడియో అనంతబాబు మాట్లాడినటువంటి ఆ మహిళని చంపేసి ఉండొచ్చు అంటారు మీరు? డౌట్? అది డౌట్ అండి, ఎందుకంటే ఈయనకి చంపడం అలవాటే కదండి. ఓ చంపడం అలవాటే కాబట్టి ఆ విధంగా చంపేసి ఉండొచ్చు అంటారు. అవునండి. రైట్. ఇప్పుడు మరి ఆ మహిళ ఎవరనేది ఇంకా ట్రేస్ అవుట్ అవ్వలేదండి. ఓకే. ఎప్పుడండి ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఆ వీడియో, ఆ మహిళ ఎప్పుడు చనిపోయిన శవం ఎప్పుడు దొరికింది? శవం పేపర్ లో వచ్చి కరెక్ట్ గా ఈ రోజుకి 8 రోజులు అవుతుంది సార్. ఓ ఓకే. అవునండి. ఇప్పుడు దాంట్లో వెంకటేశ్వరరాజు అన్నారు కదండి, ఆయన కూడా మహిళలకు ఇబ్బంది పెడుతూ, తర్వాత మా మండలంలో ఉన్న వైసీపీ నాయకులు, వార్తా విలేకరు ఉన్నాడండి, ఆయన కూడా ఏంటంటే ఒక ట్రైబల్ అమ్మాయితో భర్త ఉండగానే అక్రమ సంబంధం పెట్టుకొని ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ఈ వెలుగులో గట్ట లోన్లు గట్ట ఇప్పిస్తామని చెప్పి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మహిళ భర్తకి ఒత్తిడి తెచ్చి మందు తాగేలా చేసాడండి వార్తా విలేకరణ ఆయన. ఇక్కడ మళ్ళీ ఎడ కూడా మీడియా కూడా ఉంది. ఉందండి. అన్ని రకాల సపోర్టు, డిపార్ట్మెంట్ సపోర్టు, అన్ని రకాల సపోర్టు 10 సంవత్సరాలు పుష్కలంగా ఉందండి వాళ్ళకి. అయితే ఆయన చనిపోయిన తర్వాత గ్రామస్తులందరూ కూడా పలానా వార్తా విలేకరు వల్లే చనిపోయాడు అని కంప్లైంట్లు ఇచ్చారండి, ఎస్పీకి ఇచ్చారండి. ఎవరికి ఇచ్చినా సరే ఆ రోజులు పట్టించుకోలేదండి. ఆ వార్తా విలేకరు 10 రోజులు అలాగే ఇంట్లో దాక్కున్నట్టయి మళ్ళీ యథావిధిగా ఆఫీసులకు వెళ్ళి ఆఫీసర్లకి బ్లాక్ మెయిల్ చేయడం, ఇలాగా ఈ తొంతు వ్యవహారం ఏజెన్సీలో నడుస్తూ ఉంటదండి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అడ్డతీగలలో బాడీ దొరికింది అన్నారు కదా, అడ్డతీగల ఇన్స్పెక్టర్ రవికుమార్ అతను మరి అనంతబాబుకి రైట్ హ్యాండ్ అనుకుంటా కదా? అంటే అక్కడ ఎస్ఐ గారు ఉంటారండి ఒక ఆయన, సిఏ గారు కొత్తగా వచ్చారండి. రవికుమార్ గారు ఆయన ఎంత దారుణం అంటేనండి, ఇంకా అనంతబాబు ఏది చెప్తే అది చేసేవాడండి. నిన్న నాకు ఫోన్ చేశాడండి రవికుమార్ గారు, ఫోన్ చేసి భాస్కర్ గారు ఏంటి నా పేరు చెప్పారు అన్నాడండి. మీరు అన్ని సహకరించారు కదండి, అది భగవంతుడు అనే ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఇలా బయటకు వస్తున్నాయి విషయాలు, కంగారు పడకండి, ఎలా జరుగుతుంటే అలా జరుగుతుంది అని చెప్పానండి. కాదండి, ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు ఆ చనిపోయిన మహిళ బాడీ మృతదేహం చూస్తే ఏంటి ముక్కలుగా నరికేశారు? అవునండి. నాకైతే వీళ్ళు బ్యాచ్ ఉన్నారు సార్, వీళ్ళు బ్యాచ్ చంపేసి కాలువలో పడిచేసారేమో అనిపిస్తుందండి. ముక్కలు చేశారండి బాడీని, కాళ్ళు నరికేశారు, చేతులు నరికేశారు, బాడీని తల నరికేశారు. అవునండి. ఓ చాలా దారుణం సార్ పరిస్థితి. అసలు ఇప్పుడు